వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. నిండా చీర కట్టుకుంటేనే సంస్కారం ఉన్నట్ట, కురచ దుస్తులు వేసుకుంటే సంస్కారహీనులా? ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నిర్ణయించేది ఎవరు? ఆధునిక సమాజంలో కూడా పాత పోకడలెందుకు? మగాళ్ళంతా పంచలకే పరిమితమయ్యారా? ఆడవాళ్ళ డ్రెస్సింగ్ మీదే ఆంక్షలేంటి? శివాజీ కామెంట్ల మీద జరుగుతున్న రచ్చ ఏంటి? ఆడవాళ్ల వస్త్రధారణ ఎన్నాళ్లగానో దీని మీద చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఎందుకు? మహిళల విషయంలోనే కట్టుబాట్లు అవసరమా? చీరకట్టు చుట్టూ గొడవెందుకు? ప్రచారం కోసం ఎలాంటి వివాదాల్లో దూరుతున్నారా? మరి సినిమాల్లో వాడుతున్న భాష పరిస్థితి ఏంటి? స్వేచ్ఛకు కూడా లిమిట్స్ ఉండాలా? ఎవరి వాదనలో నిజమెంత? స్పెషల్ ఫోకస్లో చూద్దాం. నిండా చీర కట్టుకుంటేనే సంస్కారం ఉన్నట్ట, కురచ దుస్తులు వేసుకుంటే సంస్కారహీనులా? ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నిర్ణయించేదెవరు? ఆధునిక సమాజంలో కూడా పాతపోకడలెందుకు? మగాళ్లంతా పంచలకే పరిమితమయ్యారా? ఆడవాళ్ల డ్రెస్సింగ్ మీదే ఆంక్షలేంటి? యాంకర్ స్రవంతి చొక్కారపు విషయంలో నటుడు శివాజీ చేసిన కామెంట్స్ సమాజంలో చీలిక తెచ్చినట్లు కనిపిస్తోంది. స్రవంతిని ప్రశంసించడానికి శివాజీ చేసిన అతి ప్రయత్నం వివాదానికి కారణమైంది. సోషల్ మీడియా యూజర్లు, నెటిజన్లు రెండుగా విడిపోయారు. శివాజీ నోటిదూలపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. చెప్పే విషయం మంచిదే కావచ్చు, కానీ చెప్పే విధానం, వాడే భాష బావుండాలి. అదే ఇక్కడ మిస్ అయింది. చెప్పాలనుకున్న విషయాన్ని పద్ధతిగా, హుందాగా చెప్పొచ్చు, కానీ అసభ్యకరమైన భాషలో మాట్లాడడం తప్పు. శివాజీ చేసింది కూడా అదే. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నటుడు శివాజీ సినిమా హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. కార్యక్రమంలో యాంకర్ స్రవంతి చొక్కారపు డ్రెస్ సెన్స్ బాగున్నట్టు కితాబు ఇచ్చిన ఆయన తర్వాత తన ప్రసంగం ముగింపులో హీరోయిన్ల వస్త్రధారణపై మాట్లాడారు. అమ్మాయిలు, హీరోయిన్లు ఏ దుస్తులు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా. ఏమీ అనుకోవద్దు హీరోయిన్లందరూ, మీరనుకున్నా నాకు పోయేదేమీ లేదు. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే కనపడే దాంట్లో ఏమీ ఉండదు అంటూ అనుచిత పదాలు ఉపయోగించారు. అమ్మాయిలు, హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా. ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ, మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని, కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదా. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. రెండు చోట్ల అభ్యంతరకరమైన పదాలు వాడటంపై సినిమా రంగానికి చెందినవారే కాకుండా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. మహిళలు నిండుగా బట్టలు వేసుకోవాలంటూ ఆయన చేసిన కామెంట్స్పై పలువురు సెలబ్రిటీలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా సింగర్ చిన్మయి, నటి అనసూయ భరద్వాజ్ బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ వివాదాన్ని మరింత వేడెక్కించింది. వ్యక్తిగత స్వేచ్ఛ, మహిళల ఎంపికలపై వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదంటూ అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇది మా బాడీ, మీది కాదు, మాకు నచ్చినట్లు మేము ఉంటామని అనసూయ స్పష్టం చేశారు. ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఆయన వ్యాఖ్యలు చూస్తే అభద్రతాభావంతో ఉన్నారనిపిస్తోంది. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్లే ఉండాలి, సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోవాలి. ఆయన అలా మాట్లాడటం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెట్టాను, మీకేమో మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన్ని, దట్ ఆ మైండ్ సెట్ పాపం. శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఘాటుగా స్పందించారు. అసభ్య పదాలను ఉపయోగిస్తూ తెలుగు నటుడు శివాజీ హీరోయిన్స్ కు ఉచిత సలహాలు ఇవ్వనవసరం లేదు. ఆయనేమో జీన్స్, హుడీ వేసుకున్నారు. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలి కదా. ఒకవేళ ఆయనకు వివాహమై ఉంటే బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి. అసలు మహిళలను ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోందన్నారు. ఈ వివాదంపై సినీ నటుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు.
శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ అతను ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి, మీరు ఎప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని? బతకనేయండి. ఏ మగాడితో సమానంగా బతికే హక్కు లేదు ఆడపిల్లలకి? మహిళల వస్త్రధారణపై జరుగుతున్న చర్చను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. తాను రాజకీయ నాయకుడిగా, సినీ రంగానికి చెందిన వ్యక్తిగా కాకుండా ఒక సాధారణ మనిషిగా మాట్లాడుతున్నానని స్పష్టం చేస్తూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. మహిళలు ఎలా ఉండాలి, ఏ దుస్తులు ధరించాలి అన్నది నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. నాగబాబు తన స్టేట్మెంట్లో ముఖ్యంగా మోరల్ పోలీసింగ్ అనే అంశాన్ని ప్రస్తావించారు. మహిళల ప్రవర్తన, వస్త్రధారణపై ప్రతి ఒక్కరూ తీర్పులు చెప్పే ధోరణి రాజ్యాంగ విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక మహిళ ఏ దుస్తులు వేసుకోవాలన్నది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని, దానిపై మగవాళ్లకు ఆదేశాలిచ్చే అధికారం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలపై జరిగే హింసకు వారి వస్త్రధారణ కారణం కాదని, పురుషుల క్రూరమైన మనస్తత్వమే అసలైన కారణమని నాగబాబు స్పష్టం చేశారు. శివాజీ చెత్తగా మాట్లాడాడని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. ఆడవాళ్ల మీద ఈ అహంకారపు మాటలేంటి అని ప్రశ్నించారు. ఇది మీ ఆలోచనలో భాగం. సంస్కారాలు అనుకునేవాళ్లు వేదికల మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. మహిళలను కుసంస్కారంతో చూసే వాళ్లకు ఆడవాళ్ల అవయవాలు మాత్రమే కనిపిస్తాయని ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ విషయంలో అనసూయకు తన మద్దతుంటుందన్నారు. అమ్మలు చెల్లెళ్ల గురించి మాట్లాడేవాళ్ల బుర్రలు అంతవరకే పనిచేస్తాయని విమర్శలు గుప్పించారు ప్రకాష్ రాజ్. సమర్థించడం ఏంటి? అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడితరని? ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమె ఆంటీ అనడం అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ల బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు. వాళ్ళకి వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయ గారు, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే చెప్తుంటారు. ప్రకాష్ రాజ్ గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు, అంటే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్. మీరు ఎవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చు. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్లే కదా. నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? కాదు కదా, న్యాయం కదండి, తప్పది. మరోవైపు శివాజీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సినీ రంగంలోని మహిళలు డిమాండ్ చేశారు. సినీ రంగానికే చెందిన నందిని రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, మంచు లక్ష్మీ ప్రసన్న, స్వప్నదత్, ఝాన్సీలు శివాజీ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు లేఖ రాశారు. వాయిస్ ఆఫ్ ది ఉమెన్ పేరిట తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న 100 మందికి పైగా మహిళల తరఫున తాము ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. లేదంటే శివాజీపై న్యాయ పోరాటం చేస్తామని వారు తమ లేఖలో స్పష్టం చేశారు. శివాజీ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ వ్యంగ్యంగా స్పందించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఒక వర్గం శివాజీ మాటల్లోని ఉద్దేశాన్ని సమర్థిస్తే, మరో వర్గం మహిళలపై మోరల్ పోలీసింగ్ను తీవ్రంగా ఖండిస్తోంది. ఈ మొత్తం వివాదం సోషల్ మీడియాను 2 వర్గాలుగా చీల్చింది. ఒక వర్గం అనసూయ వ్యక్తిగత స్వేచ్ఛను సమర్థిస్తే,
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తప్పైనా చెప్పాలనుకున్న విషయం నిజమే అంటూ పలువురు మహిళలు పోస్టులు పెడుతున్నారు. ఓవరాల్గా శివాజీకే ఎక్కువగా మద్దతు లభిస్తుండడం ఇక్కడ ఆసక్తికర అంశం. మహిళల డ్రెస్సింగ్ విషయంలో శివాజీ వ్యాఖ్యల పట్ల పెద్ద రచ్చే జరిగింది. దాంతో శివాజీ దిగిరాక తప్పలేదు. మహిళలకు క్షమాపణలు చెబుతూ ఎక్స్లో ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. హీరోయిన్లు ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడ్డ నేపథ్యంలో దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 4 మంచి మాటలు చెబుతూనే 2 అన్పార్లమెంటరీ పదాలను నేను వాడాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఎవరికైనా వారి మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్లు బయటకు వెళ్ళినప్పుడు బట్టలు సరిగా ఉంటే ఇబ్బంది ఉండదమ్మా అని చెప్పే ఉద్దేశం తప్ప ఎవరినీ కించపరచాలని కాదు. ఏమైనప్పటికీ క్షమాపణలు చెబుతున్నాను అని శివాజీ వీడియో పోస్ట్ చేశారు. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ, మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. మై సిన్సియర్ అపాలజీస్. నేనెప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. అయితే శివాజీకి మద్దతు కూడా వెల్లువెత్తింది. చాలామంది శివాజీకి మద్దతు పలుకుతున్నారు. ఆయన చెప్పిన విధానం కాస్త అటు ఇటుగా ఉన్నా ఆయన చెప్పింది కరెక్ట్ అని కొందరు మహిళలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనసూయకు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇంట్లో ఫంక్షన్లో పద్ధతిగా కనిపిస్తారు, మరి బయట కార్యక్రమాల్లో ఆ బాధ్యత ఎందుకుండదు? హీరోయిన్ల డ్రెస్సింగ్ చూసి పిల్లలు చెడిపోయే అవకాశం ఉందని, సమాజంలో సంస్కృతి పడిపోతోందని అంటున్నారు. ఏమైనా చూపించుకోవాలనుకుంటే భర్తకు, మీ ఆయనకు చూపించుకోండి, పబ్లిక్కి కాదు అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. శివాజీ అసభ్య పదజాలం వాడడం తప్పేనని చాలామంది ఒప్పుకుంటున్నప్పటికీ ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశాన్ని పూర్తిగా తప్పుపట్టాలా అనే ప్రశ్న తెరపైకొచ్చింది. శివాజీ వాడిన పదాలు తప్పేనని అంగీకరిస్తూనే ఆయన వెనుక ఉన్న ఆలోచనను మాత్రం పూర్తిగా తప్పు అనలేమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే శివాజీ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఈ అంశాన్ని లాగుతూ అనసూయ అతిగా స్పందిస్తోందని విమర్శిస్తున్నారు. స్త్రీకి సంప్రదాయ వస్త్రాల్లోనే అసలైన అందం ఉంటుందని, నేటి తరం హీరోయిన్లు మితిమీరిన దుస్తులు ధరించడం సమాజంపై ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు. అనసూయ స్పందించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకే దారితీసింది. అయితే ఈ విషయంలో తనను టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ మరోసారి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. వరుస పోస్టులు పెడుతూ అసలు తాను ఏం చెప్పాలనుకున్నానో, దాన్ని బయట జనాలు ఎలా వక్రీకరించారో అనే దాన్ని గురించి వివరించారు. ముఖ్యంగా తాను ఎప్పుడూ అందరూ వెస్ట్రన్ బట్టలే వేసుకోవాలని చెప్పలేదని, తన ఛాయిస్ని ఎవరి మీద రుద్దలేదని అన్నారు. కేవలం ప్రతి స్త్రీకి తనకు నచ్చింది ధరించే స్వేచ్ఛ ఉండాలని, ఆ స్వేచ్ఛను గౌరవించాలని మాత్రమే తాను అన్నానని, దాన్ని హైలైట్ చేసి తప్పుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టడానికి, తప్పుదారి పట్టించడానికి ఉద్దేశపూర్వకంగానే కొన్ని మ్యానిపులేటివ్ నెరేటివ్స్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వారికి నచ్చినట్లుగా మార్చుకుని తనపై విషం చిమ్ముతున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజల్ని కోరారు. అందరికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ వివాదంతో ఏమాత్రం సంబంధం లేని తన భర్తను, చిన్నపిల్లల్ని కూడా ఇందులోకి లాగి అవమానిస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ వేసుకునే బట్టలను బట్టి ఆమె క్యారెక్టర్ను నిర్ణయించడం కరెక్ట్ కాదని అన్నారు. కేవలం డ్రెస్సింగ్ను బేస్ చేసుకుని ఒక మనిషిని జడ్జి చేయడం, వారి కుటుంబాన్ని నిందించడం విక్టిమ్ షేమింగ్ కిందకే వస్తుందని, ఇలాంటి వాటికి తాను భయపడనని తేల్చి చెప్పారు. నిజానికి ఇక్కడ జరుగుతున్న రచ్చ బట్టల గురించి కాదని, ఇది పూర్తిగా ఆడవాళ్ల మీద కంట్రోల్ సాధించాలనే పితృస్వామ్య ధోరణి అని అనసూయ అభిప్రాయపడ్డారు. తన అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పినందుకు తాను ఎప్పటికీ క్షమాపణ చెప్పనని, తన దారిలోనే తాను నడుస్తానని చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసే హేటర్స్కు కూడా అనసూయ తనదైన శైలిలో చురకలు అంటించారు. అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి.
టైంలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఎవరిది వాళ్ళకి ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. చినికి చినికి గాలివానలా మారిన తన వ్యాఖ్యలపై శివాజీ మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దండోరా మూవీ ఈవెంట్లో తనకు తెలియకుండా కొన్ని పదాలు దొరిలాయి. నేను వాడిన ఆ 2 అన్పార్లమెంటరీ పదాలకు గాను తెలుగు ఆడపడుచులందరికీ, టీవీలు, సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నాను. తప్పు చేసినప్పుడు సారీ చెప్పడానికి నేను ఎప్పుడూ వెనకాడను. ఇప్పటికే నా భార్యకు, నా కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు చెప్పాను అని ఆయన తెలిపారు. తాను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో శివాజీ వివరించారు. ఇటీవల లులు మాల్లో నిధి అగర్వాల్ పబ్లిక్గా ఎంత ఇబ్బంది పడిందో చూశాను. సమంత విషయంలోనూ అలాంటివే జరిగాయి. ఒకవేళ అనుకోకుండా బట్టలు జారితే ఆ వీడియోలు జీవితాంతం ఇంటర్నెట్లో ఉండిపోతాయి. ఆ హీరోయిన్లకు ఇబ్బంది ఎదురైనప్పుడు ఏ ఒక్కరైనా స్పందించారా? వారి పట్ల ఉన్న బాధ్యతతోనే నేను మాట్లాడాను తప్ప ఎవరినీ కించపరచాలని కాదు అని స్పష్టం చేశారు. ఈ వివాదంలోకి వచ్చిన అనసూయను ఉద్దేశించి శివాజీ ఘాటుగా స్పందించారు. అనసూయ ఇందులో ఎందుకు ప్రవేశించారు? తాను అనసూయను ఏమైనా అన్నానా? నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్న వారికి నా వందనాలు. గతంలో ఎన్నో దారుణాలు జరిగినప్పుడు స్పందించిన వారు ఇప్పుడెందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఆ రోజు ఆ స్టేజీ మీదున్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు చెప్పాలి ఫస్ట్, ఆ పదాలు దొరలకూడదు. నా జీవితంలో ఎప్పుడు దొరలల అలాగా. 30 సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి. నేను భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది. నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. ఇక మహిళా కమిషన్ ముందు కూడా శివాజీ వివరణిచ్చారు. మహిళా వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివాజీ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. మహిళలందరినీ ఉద్దేశించి అనలేదని ఇదివరకే శివాజీ వివరణిచ్చారు. మహిళలకు క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. అయితే అంతకుముందే మహిళా కమిషన్ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఆ క్రమంలోనే శివాజీ విమెన్స్ కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళల డ్రెస్సింగ్ చాలా రోజులుగా ఇదో పెద్ద చర్చనీయాంశం. ఇలాంటి దుస్తులే వేసుకోవాలని కొందరు, అలా చెప్పడానికి మీరెవరంటూ మరికొందరు. ఇలా వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. గతంలోని వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. మహిళల వస్త్రధారణ విషయంలో ఎవరి వాదన వారిదే. సినిమా రంగంలో బాడీ షేమింగ్, ట్రోలింగ్ వంటి సమస్యలు తరచూ తలెత్తుతూనే ఉంటాయి. ఇటీవల మంచు లక్ష్మిపై ఒక ఇంటర్వ్యూలో బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మిని, మీరు ముంబై వెళ్లిన తర్వాత మీ డ్రెస్సింగ్ మారిపోయింది, మీ వయసు 50కి దగ్గరవుతోంది, 12 ఏళ్ల కూతురుంది, ఇలాంటి చిన్న బట్టలు వేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే జనాలు ఏమనుకుంటారు అని జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే మంచు లక్ష్మి తీవ్ర అసహనానికి గురై ఘాటుగా బదులిచ్చారు. మీరు ఒక మగవాడిని ఇదే ప్రశ్న అడుగుతారా? మహేష్ బాబుని ఇలాంటి ప్రశ్నలు అడగగలరా? ఒక మహిళను ఇలా ఎలా అడుగుతారు అని ఆమె నిలదీశారు. గతంలో ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మహిళల వస్త్రధారణ పురుషులను రెచ్చగొట్టేలా ఉంటుందని అప్పట్లో గరికిపాటి చెప్పడం తీవ్ర దుమారానికి దారితీసింది. వస్త్రధారణ ఒకటే కాదు, మహిళలపై అసభ్య కామెంట్స్ కూడా సర్వసాధారణమైపోయింది. ఈ వ్యవహారంలో కూడా డబుల్ స్టాండర్డ్స్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రియాలిటీ షోలు, కామెడీ షోలు, సినిమాల్లో అమ్మాయిలపై అసభ్యకరమైన కామెంట్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కామన్. విచిత్రం ఏంటంటే ఆ షోస్ను హోస్ట్ చేసేది కూడా మహిళలే. శివాజీపై రెచ్చిపోయిన అనసూయ గతంలో ఓ డర్టీ షోని హోస్ట్ చేసింది. అందులో ఆమె మాట్లాడిన మాటలు, స్కిట్స్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అనసూయ వ్యతిరేకులు. బూతు ఉంటేనే జనాల్లోకి వెళుతుందని భావిస్తున్నారు కంటెంట్ క్రియేటర్స్. వ్యంగ్యానికి, హాస్యానికి, బూతులకు మధ్య ఉన్న సన్నని గీతను ఎప్పుడో చెరిపేశారు. ఇక తెలుగు సినిమాల్లో బూతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతకాలం క్రితం వరకు బూత్ డైలాగ్ వస్తే బీప్ వేసేవారు. ఇప్పుడు అది కూడా లేకుండా డైరెక్ట్గా ఆడియన్స్ మీద వదులుతున్నారు. ఓటీటీల్లో అయితే విచ్చలవిడి శృంగార సన్నివేశాలు, బూతులను జనం కూడా ఎంజాయ్ చేస్తున్నారన్న భ్రమలో కంటెంట్ క్రియేటర్స్, డైరెక్టర్లు ఉన్నారు. సినిమా థియేటర్లకు వెళ్లిన తర్వాత సెన్సార్ బోర్డు అభ్యంతరకర పదాలను కత్తిరిస్తుందని తెలిసిన టీజర్లు మరియు ట్రైలర్లలో కావాలని ఈ డర్టీ డైలాగ్స్ను జోడిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రమోషన్ అండ్ పబ్లిసిటీ. ఓటీటీల్లో బూతులకు అడ్డు అదుపు లేకపోవడంతో ఆ కల్చర్ను వెండితెరకు కూడా అలవాటు చేస్తున్నారు. టీజర్లో బూతు ఉంటే అది సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అవుతుందని, యువతను ఆకర్షించవచ్చనేది సినిమా వాళ్ల ఎత్తుగడ.
ఒకప్పుడు బూతు భాషను విలన్లకు పెట్టేవారు. ఇప్పుడు హీరోలకు కూడా అదే భాష. స్టార్ హీరోలు సైతం ఇలాంటి డైలాగ్స్ చెప్పడానికి వెనకాడటం లేదు. మొన్నటికి మొన్న హిట్ 3 సినిమాలో నాని వాడిన బూతులను ఎవరూ మర్చిపోలేరు. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ రౌడీ జనార్దన టీజర్ను బూతులతో నింపేశారు. నాని సైతం ది ప్యారడైజ్ సినిమా కోసం ఒక డర్టీ వర్డ్ను ఏకంగా టాటూగా వేయించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కే ర్యాంప్ సినిమా టీజర్లో వచ్చిన బూతు డైలాగ్ అప్పట్లో పెద్ద రచ్చకే దారితీసింది.